సమాజంపై సినిమాల ప్రభావం ఎక్కువే. మంచైనా చెడైనా ఇప్పుడు ఓటీటీలు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మంచి ప్రభావం కంటే చెడే ఎక్కువగా కనిపిస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు, ఓటీటీల ప్రభావం జనాలపై గట్టిగా కనిపిస్తోంది. ఇందుకు మీర్పేట్ మర్డర్ కేసు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. జస్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ చూసి అందులో చూపించినట్లుగానే తన భార్యను చంపేశాడంటే థ్రిల్లర్ సీన్స్ ఇంపాక్ట్ అసలు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మీర్పేట్లో సూక్ష్మదర్శిని 2. ఇంట్లోనే భార్య డెడ్ బాడీని మాయం చేసిన భర్త. ఓటీటీలో సినిమాలు చూసి నేరాలు చేస్తున్న కొందరు. నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ నమ్మాల్సిందే. రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం సంచలనం సృష్టించిన మీర్పేట మాధవి హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో నిందితుడైన మాధవి భర్త గురుమూర్తి తన భార్యను హత్య చేసినట్లు తేలింది. మర్డర్ తరువాత సూక్ష్మదర్శిని అనే మలయాళం మూవీలో మాదిరిగానే డెడ్ బాడీని మాయం చేసినట్లు పోలీస్ ఎంక్వైరీలో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో చూపించినట్లుగానే డెడ్ బాడీని డిస్పోజ్ చేసినట్లు సమాచారం. యాసిడ్, ఇతర కెమికల్స్ తో మాధవి శరీర భాగాల్ని కాల్చేసి పొడి చేసి చెరువులో పడేసినట్లు చెప్తున్నారు. దుర్వాసన బయటకు రాకుండా స్ప్రే, కెమికల్ వాడినట్లు పోలీసులు నిర్ధారించారు. బ్లూరెస్ టెక్నాలజీతో క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. ఇదంతా ఈ మర్డర్ కేసులోని అస్సలు కోణం. కానీ ఇందులో కనిపించని మరో కోణమొకటుంది. అదే ఇప్పుడు టెన్షన్ పెంచుతోంది. దాని పేరే ఓటీటీ. ఈ సొసైటీ మీద బాగా ఇంపాక్ట్ చూపే ఫ్యాక్టర్స్ లో సినిమా ఒకటి. ఇప్పటిదాకా వచ్చిన సందేశాత్మక చిత్రాలతో పోలిస్తే నెగటివ్ జానర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీలు, వెబ్ సిరీస్లు జనాలపై బాగా ప్రభావం చూపుతాయి. ఇందుకు బోలెడన్ని ఘటనలున్నాయి. ఇప్పుడు మీర్పేట్ గురుమూర్తి కూడా ఓ ఎగ్జాంపులే. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా చూసి భార్యను అత్యంత దారుణంగా హతమార్చి ఆమె డెడ్ బాడీని దొరకకుండా చేసిన ఘటన అందరి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ఇంత భయంకరంగా ఎలా చంపాడు, శవాన్ని ఎలా మాయం చేశాడని అంతా విస్తుపోతున్న పరిస్థితి. అయితే ఆ సినిమాలో నిందితులు దొరికిపోయినట్లుగానే ఈ రియల్ సీన్లోనూ గురుమూర్తి కూడా త్వరగానే పోలీసులకు చిక్కాడు. విచారణలో అతను చెప్తున్న విషయాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒక సినిమా ఓ క్రైమ్ చేయటానికి ఓ వ్యక్తిపై ఇంతటి ప్రభావాన్ని చూపుతుందా? ప్రేక్షకుల వినోదం కోసం తీసిన ఓ మూవీ ఏకంగా క్రైమ్ చేసేలా చేస్తుందా? ఇలాంటి సినిమాలతో స్ఫూర్తి పొంది ఏకంగా హత్యలు చేసేస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్నాయి. సూక్ష్మదర్శిని మూవీలో ఓ అమ్మాయిని మర్డర్ చేసి డెడ్ బాడీని మాయం చేసే ఎపిసోడ్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. దాన్ని చూసి ఇన్స్పైర్ అయిన గురుమూర్తి ఆ విధంగానే తన భార్య శవాన్ని మాయం చేశాడనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ ఒక్క సినిమానే కాదు, కొన్నేళ్లుగా సినిమాలు, వెబ్ సిరీస్లు చూసి హత్యలు చేసిన వాళ్ళెందరో ఉన్నారు. తమకు నచ్చని వాళ్లను, ఇబ్బంది పెడుతున్న వాళ్లను చంపాలని డిసైడ్ అయి ఎలా చంపాలో తెలియక క్రైమ్ థ్రిల్లర్ మూవీలు, వెబ్ సిరీస్లు చూసి అందులో చూపించినట్లుగానే మర్డర్లు చేస్తున్నారు. పక్కా ప్లానింగ్ తో తాము చెయ్యాలనుకున్న పనిని సైలెంట్ గా చేసేస్తున్నారు. కానీ ఎంత వేగంగా హత్యలు చేస్తున్నారో అంతే వేగంగా దొరికిపోతున్నారు. విచారణలో వాళ్లు అసలు నిజం చెప్పినప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. సాధారణంగా ఓ సినిమా చూస్తే దాని ఇంపాక్ట్ కొన్ని గంటలుంటుంది, కొన్ని రోజులు ఉంటుంది. కానీ ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అలా కాదు. వాటి ఇంపాక్ట్ కొన్నేళ్ల పాటు ఉంటుంది. అలాంటిది నేరం చెయ్యాలని డిసైడ్ అయినోళ్లపై ఇలాంటి సినిమాల ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. అలా వాటి నుంచి ఇన్స్పైర్ అయి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు.
నిజానికి సినిమాలు చూసి మర్డర్లు చేసే వాళ్లకు హత్యలు చేసేంత ధైర్యం ఉండదు. కానీ వీరిపై ఎక్కువగా ఉండేది సినిమాల ప్రభావమే. అదే వారి చేత దారుణ హత్యలు చేయిస్తోంది. సినిమాల్లో చేసినట్లుగానే హత్య చేసి ఎవ్వరికీ దొరకకుండా ఉండిపోవచ్చనే లెక్కలేసుకుంటున్నారు. వెబ్ సిరీస్లో చూపించినట్లుగానే హత్య చేసి డెడ్ బాడీని మాయం చేసేస్తే ఇక తాను సేఫ్ అనుకుంటారు. ఎవ్వరికి అనుమానం రాకుండా తానే ముందు వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కొంత నటిస్తే చాలు ఈజీగా తప్పించుకోవచ్చనే భ్రమల్లో బతుకుతారు. హత్యకి ముందు, హత్య తరువాత వాళ్లుండే ఫేజ్లు, వాళ్లకుండే ఆలోచనల పరిధి ఇంతే. అంతకు మించి ఆలోచించరు. సినిమాకి రియల్ లైఫ్ కి మధ్య ఉన్న గీతను పూర్తిగా అర్థం చేసుకోరు. అందుకే క్రైమ్ థ్రిల్లర్లలోని టెక్నికల్ అంశాల్ని పట్టుకుని అలాగే హత్య చేసేస్తుంటారు. తరువాత వాళ్లు చేసే పొరపాట్లతో కొద్ది రోజులకే దొరికిపోతుంటారు. ఇప్పటిదాకా జరిగిన ఘటనలు, బయటపడిన నిందితులంతా ఇలా దొరికిన వాళ్లే.